జై శ్రీ మహాకాల్. అందరికీ పేరు పేరున నమస్తే అండి. ఇదిగోండి నా చేతిలో ఒక ఫ్లవర్ ఉంది కదా, ఇక్కడ ఒక చెట్టుకి కూడా ఒక ఫ్లవర్ ఉంది కదా. దీని గురించే ఇవి బాబా టెంపుల్లో సాయి టెంపుల్కి వెళ్తాం కదా, సాయికి చాలామంది అందరూ గులాబీ పూలు తీసుకొని వస్తూ ఉంటారు. నాకైతే ఒకటే ఫ్లవర్స్ వాటికి వీటికి అన్న ఎక్కువ శాతం ఎవరికన్నా అదే ఈ ఫ్లవర్ యాక్చువల్గా అయితే 30 రూపీస్ అవుతుంది వాస్తవానికి. ఈ 30 రూపాయలు ఎవరికన్నా ఇస్తే కనీసం ఒక టిఫిన్ చేయగలుగుతారు కదా, ఒక బ్రేక్ఫాస్ట్ చేయగలుగుతారు కదా. సో ఆ విధంగా ఉంటుంది అనమాట నా మైండ్ సెట్. సో వీళ్ళు ఎవరైతే ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చినా ఎక్కువ శాతం ప్రతి గురువారం రోజైనా కానీ నార్మల్గా ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా సరే ఫ్లవర్స్ మనకి ఇస్తారనమాట. అక్కడ గురు సాయినాథ్ పాదాల మీద పెట్టినవో ఏవో ఒకటి మనకు దొరుకుతూ ఉంటాయి. సో ఇవి తీసుకొని వచ్చి వీటికి కొంచెం ఈ విధంగా మనకి ఎట్లయినా యూట్యూబ్లో అన్నీ చూపిస్తూనే ఉన్నారు కదా, అంటు కట్టడం ఎలాగా, మళ్ళీ రీగ్రోత్ ఎట్లా వస్తుంది, మళ్ళీ దీనికి ఎట్లా వేర్లు వస్తాయి, ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయిగా. సో అదే విధంగా నేను చేసి పెడితే ఇలాంటి ఫ్లవర్, ఇది ఇవాళ బాబా టెంపుల్, ఇవాళ గురు పౌర్ణమి, ఓకేనా, 10th జూలై. సో ఇవాళ మార్నింగ్ తీసుకొచ్చిన ఫ్లవర్ అనమాట. ఇలాగే ఎన్నో ఫ్లవర్స్ తీసుకొని వచ్చి ఇదిగోండి ఇట్లా పౌట్లో పెట్టేది వచ్చిందా గులాబీ చెట్టు. ఇది దగ్గర ఒక 6 months అట్లా అయ్యింది యాక్చువల్గా అయితే. ఈ విధంగా సెట్ చేసి ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇందులో పెట్టేస్తున్నా నేను, పెట్టేస్తున్నా కదా, అంటే దీనికి కొంచెం సెట్ చేయాలి. సో ఇదే విధంగా నేను నాటిన ఒక గులాబీ పువ్వు అనమాట. ఇది ఇంత చెట్టు అయ్యింది. ఇప్పుడు చూడండి, ఇంత చెట్టు అయ్యి ఇవాళకి ఈ ఒక ఫ్లవర్ కూడా వచ్చింది. సో అలా పువ్వు తీసుకొని వచ్చి చాలామంది అనుకునేది, ఇక పిల్లలు కూడా పిల్లలకి ఎట్లయినా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా బేబీ పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. సో ఇట్లా ఫ్లవర్స్ తెచ్చేసుకునేది అనమాట. అడిగేటోళ్ళు ఏమని, అరే ఇన్ని పువ్వులు తీసుకుంటారు దేనికా అని అడుగుతుండే అనమాట. గుళ్ళో కూడా అడిగితే నేను నచ్చుతాయి కదా అన్నట్టు చెప్పేసేది. సో నాకు సడన్గా ఈ ఐడియా వస్తే ఈ ఐడియాకి నేను సెట్ చేసా పువ్వు, దీన్ని నాటితే ఇదిగోండి ఇలా వచ్చేసింది. అది ఫస్ట్ ఫ్లవర్ అనమాట. ఈ ఫ్లవర్ నేను ఇప్పుడు తెంపి గురు సాయినాథ్కి పాదాల దగ్గర పెట్టబోతున్నా. ఫస్ట్ ఫ్లవర్ ఈ విధంగా వచ్చిన ఒక ఫ్లవర్ ఈ విధంగా నాటినందుకు చెట్టు అయ్యింది. ఆ చెట్టులో ఇప్పుడు ఇంకొక పువ్వు వచ్చింది. భలే హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇది వీడియో చేద్దాము అనేసి ఇన్ని రోజుల నుంచి ఆపి ఈ ఫ్లవర్ ఇంకా తెంపలేదు. ఈ ఫ్లవర్ వచ్చి కూడా దగ్గర ఒక 1 week అవుతుంది. చూసారా, 1 week అవుతుంది ఈ ఫ్లవర్ వచ్చి కూడా. సో ఈ ఫ్లవర్ ఇప్పుడు తెంపేసి సాయికి పెట్టేద్దాం. గురు సాయినాథ్ పాదాల మీద ఇంకొక ఎక్స్ట్రా ఫ్లవర్ అనమాట. చూసిండ్రా, ఒక్క నిమిషం. ఫ్లవర్ తెంపినా ఇగో ఇక్కడ నుంచి ఇంకా 2-3 బ్రాంచెస్ వచ్చేస్తాయి. ఇదిగోండి సాయి ఇదే విధంగా ఇచ్చినుండే ఫ్లవర్ ఇదే విధంగా సాయి దగ్గర తీసుకెళ్ళి సాయికి పెట్టేస్తా. చలో మీరు కూడా ఇదే విధంగా ఐడియాస్ చేసి పువ్వులు అనేక రకరకాల కలర్స్తో నాటాలి అని కోరుకుంటున్నా. ఇట్లు మీ శ్రేయోభిలాషి. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. బికాస్ నాకు చాలా సజెషన్స్ కావాలి. బికాస్ నేను అసలు ఏమీ ఎడిట్ చేయట్లేదు, అన్నీ యథావిధిగా తీసి పోస్ట్ చేసేస్తున్నా యూట్యూబ్లో న్యాచురల్గా, ఎటువంటి ఎడిట్ చేయకుండా. ఓకేనా, చలో ఇట్లు మీ శ్రేయోభిలాషి. జై శ్రీ మహాకాల్. ఆదేశ్.